అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 15 రోజుల్లో పాస్పోర్ట్ ను అందిస్తామని అంటున్నారు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అశ్విని సత్తార్. ఈ ఏడాది 9 నెలల్లోనే 4.5 లక్షలకు పైగా పాస్పోర్టుల్ని జారీ చేశామని అంటున్నారు ఆమె. 2 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 2 కోట్ల పాస్పోర్టులు జారీ పూర్తయిందని, ఆ తర్వాత మొదటి పాస్పోర్ట్ ను హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన 2 నెలల చిన్నారికి అందించారామె. దళారులను నమ్మి మోసపోవద్దని, ఏ సమస్య ఉన్నా కూడా తనను సంప్రదించాలంటున్న అశ్విని సత్తార్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఒక పాస్పోర్ట్ తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజుల్లో ఆ పాస్పోర్టును జారీ చేస్తారు, నిజంగా దరఖాస్తుదారుల ఇబ్బందులను అధికారులు అధిగమిస్తున్నారా లేదా అన్న దానికి సంబంధించి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అశ్విని సత్తార్తో మాట్లాడదాం. ఒక పాస్పోర్ట్ జారీకి ఎంత సమయం తీసుకుంటారు? తత్కాల్లోని సపోజ్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే లెస్ దెన్ 48 అవర్స్లోని ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఒక హైలైట్ చేయడానికి ఏంటంటే, మన దేశం తాలూకా 200 crore పాస్పోర్ట్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి బేబీ, ఆవిడ 10:30కి పిఎస్కే టోలీ చౌకీలోని తన అప్లికేషన్ సబ్మిట్ చేశారు. మా ఆఫీస్ నుంచి 12:15కి ఆ పాస్పోర్ట్ ప్రింట్ అయ్యి ఆ రోజే డిస్పాచ్ అయింది. సో ఇది తత్కాల్ కేటగిరీ స్పీడ్. నార్మల్ కేటగిరీలోని అన్ని డాక్యుమెంట్స్ సవ్యంగా ఉంటే లెస్ దెన్ 3 days, మాక్సిమం లెస్ దెన్ 7 days, డిపెండింగ్ ఆన్ పోలీస్ వెరిఫికేషన్. ఒకటి ఏంటంటే, ఈ టైమ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి పోలీస్ వెరిఫికేషన్తో లింక్డ్ ఉన్నాయి. మన హైదరాబాద్ అండ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పోలీస్ చాలా మంచిగా వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ చేయడం వల్ల త్వరలోని ఈ పాస్పోర్ట్స్ ఇష్యూ చేస్తారు. మీరు కూడా ఒక SMS అనేది అలర్ట్ చేయొచ్చు కదా. హైదరాబాద్ పోలీసులో ఒక SMS ను ఇచ్చారు. ఆల్రెడీ SMS ఇనిషియేటివ్ ఉంది. ఇట్స్ పెయిడ్ SMS ఇనిషియేటివ్. ఎక్కడైతే అప్లికెంట్ 30 rupees పే చేసి 9 SMSs పొందుతాడు ఎవ్రీ స్టేజ్, అంటే తన పాస్పోర్ట్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటి అనేది. సో అది సేవా కేంద్రాల్లోనే సబ్మిట్ చేసినప్పుడు అప్లికెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే పాస్పోర్ట్ అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా దళారులు ఇక్కడ ఉంటారు, వాళ్ళందరినీ దళారులను అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి, అవన్నీ అధిగమించడానికి ఇంకా మీరు ఇబ్బందులు? ఒకటేంటంటే, మనవి అప్లికెంట్స్ పాస్పోర్ట్ రానప్పుడు వాళ్ళు టెన్షన్ పడి వాళ్ళ ఆందోళనలోని ఒక ఏజెంట్ మాటలు నమ్మి, నేను ఏదో చేస్తాను త్వరలో మీకు పాస్పోర్ట్ ఇప్పిస్తాను అనేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ప్రాబ్లంలో పడతారు. ఎనీ అప్లికెంట్ ఎలాంటి డౌట్ ఉన్నా 9:30 to 11:30 మధ్యలో మండే టు ఫ్రైడే బ్యాక్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ సికింద్రాబాద్కి వచ్చి వాళ్ళ క్వైరీ ఏంటి అని కనుక్కోవచ్చు. సపోజ్ వాళ్ళకి కరెక్ట్ రిప్లై రాకపోతే డిప్యూటీ పాస్పోర్ట్ ఆఫీసర్ కానీ నన్ను కానీ కలవడానికి ప్రయత్నించవచ్చు. వీఆర్ దేర్ టు ఆల్వేస్. చాలా మంది అప్లికెంట్ చెప్తుంటారు, మీ ఆఫీస్కి రావాలంటే ఒక రకమైన ఇబ్బందులు తలెత్తాయి, మిమ్మల్ని కలవాలన్నా కూడా చాలా ఇబ్బందులు. అది లేదండి, ఎంక్వైరీ కౌంటర్లోని సపోజ్ వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఎంక్వైరీ కౌంటర్లోని వాళ్ళ కేసు బట్టి ఒక సూపరింటెండెంట్కి వెళ్తుంది. ఒక సూపరింటెండెంట్ చూశాక వాళ్ళని ఫర్దర్ హైయర్ లెవెల్స్కి ఎస్కలేట్ చేస్తారు. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ ఈస్ ఫాలోడ్. బట్ కొంచెం పేషెన్స్ ఉండి, లేదు నేను కలవాలి సో అండ్ సో ఆఫీసర్, ఇది నా ఇష్యూ అంటే, వీఆర్ ఇస్ ఎ పబ్లిక్ ఆఫీస్ అండ్ వీఆర్ దేర్ టు ఆల్వేస్ యాక్సెసిబుల్ టు దెమ్. రోజు ఎంతమంది దరఖాస్తు చేసుకుంటారు? అంటే ఆన్లైన్లో చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంతమంది రావడానికి గల కారణం? రోజు సుమారు 400 to 500, 400 నుంచి 500 మంది వస్తారు. అది ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుంది అంటే, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినట్లు చాలా మంది అప్లికెంట్స్ ఆనెస్ట్ గా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇవ్వరు. దాంతో అడ్వర్స్ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికెంట్ 10th పాస్ ఉంటాడు, కానీ 10th కావాలని సప్రెస్ చేసి 10th లేదని చెప్తాడు. పోలీసు వెళ్ళినప్పుడు 10th ఉంది సర్టిఫికేట్ అని అంటాడు. సో ఆ అడ్వర్స్ రిపోర్ట్ ని క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సి వస్తుంది. అప్పుడు పెనాల్టీ పడుతుంది. అవన్నీ ప్రొసీజర్ అయ్యాక క్లియర్ చేసేస్తారు. జిల్లా వైజ్ గా మీరు మేళాలు పెట్టొచ్చు కదా? ఇప్పుడు జిల్లా వైజ్ గానే స్టార్ట్ చేసామండి. అందుకే కరీంనగర్ లోని ఆల్రెడీ ఇప్పుడు ఉంది, వరంగల్ సేవా కేంద్రాలు, విజయవాడ అండ్ తిరుపతి ఇస్ బికాస్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ ఏడాది ఎన్ని పాస్పోర్ట్లు జారీ చేస్తాం? ఈ మేము అరౌండ్ 4,68,000 ఇష్యూ చేసామండి. 4,68,000. అంటే ఇంకా ముందు కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా? కొత్త సంస్కరణలు అంటే, ఇప్పుడు యాజ్ ఎ సెడ్ యాక్సెసిబిలిటీ ఉంది. తత్కాల్ అపాయింట్మెంట్ తీసుకొని వాకింగ్ కేటగిరీకి ఎన్ని సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. పబ్లిక్లో అవేర్నెస్ తెస్తున్నాం, అది మా ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఈస్ గ్రీవెన్స్. సపోజ్
ఏదైనా అప్లికెంట్కి ఏదైనా సేవా కేంద్రాల్లో సర్వీస్ నచ్చలేదు, ఆఫీస్ స్టాఫ్ బిహేవియర్ నచ్చలేదు, లేదు అప్లికేషన్ పెట్టి చాలా నెలలైంది రాలేదు అన్నప్పుడు సో దే కెన్ రైట్ ఆన్ దిస్ pgportal.gov.in మీద రాసి వాళ్ళు దే కెన్ యాక్సెస్ అండ్ దే కెన్ కమ్ టు బ్యాక్ ఆఫీస్ యాజ్ ఎ సెడ్. అప్లికెంట్స్ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నామని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ అశ్విని సత్తార్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.